అంగవైకల్యంతో బాధపడుతున్న మీ చిన్నారులకు అన్ని రకాల థెరపీలను అందిస్తూ ఆత్మవిశ్వాసం పెంపొందేలా మీ చిన్నారుల ప్రతి అవసరాన్ని సమీక్షిస్తుంది సమీక్ష స్పెషల్ స్కూల్ జ్యోతినగర్, కరీంనగర్ మరియు గోదావరికని. హాస్టల్ సౌకర్యం కలదు. అడ్మిషన్స్ కోసం మీ కొమిటెడ్ జ్యోతి శ్రీనివాస్ సమీక్ష స్పెషల్ స్కూల్. మన భారతీయ సంస్కృతిలో మృగశిర కార్తకి ఒక మంచి పేరుంది. సో ఈ మృగశిర కార్తీ రోజున చేపలు తింటే ఆ ఇయర్ మొత్తం చాలా ఆరోగ్యంగా ఉంటామని చాలా మంది నమ్ముతూ ఉంటారు. సో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చేపలు తీసుకొని వండుకొని తింటూ ఉంటారు. సో ఈరోజు మనం రేకుర్తిలో ఉన్న ఒక ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్నాము. పొద్దున్న నుంచి చాలా మంది ఇక్కడ చేపలు కొంటూనే ఉన్నారు. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా ఫిష్లో ఎక్కువ ఉండడం వల్ల ఇయర్ మొత్తం చాలా హెల్తీగా ఉంటామని ఈరోజు మృగశిర కార్తీ రోజు చాలా మంది చేపలు తింటుండడం మానవాయితీగా వస్తూ ఉంది. సో ఈ మృగశిర కార్తీ రోజు చేపల్ని తింటే ఇయర్ మొత్తం చాలా ఆరోగ్యంగా ఉంటామని చాలా మంది నమ్ముతుంటారు. సో దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇయర్ మొత్తం హెల్దీగా ఉంటారంటే ఈరోజు చాలా మంది ఫిష్ ను ఎక్కువ కూర వండుకొని తింటా ఉంటారు. సో ఈరోజు రేకుర్తిలో ఫిష్ మార్కెట్ దగ్గర చూడొచ్చు లైవ్ ఫిష్లు దొరుకుతాయి. బొమ్మలు, రవ్వలు ఇవన్నీ కూడా రేకుర్తిలో ఇక్కడ వాళ్ళు సపరేట్ పాండ్స్ ఏర్పాటు చేసి ఫిష్ లను ఇక్కడ లైవ్ ఫిష్ అందిస్తున్నారు. సో మృగశిర కార్తీ కారణంగా చాలా మంది పబ్లిక్ ఇక్కడ ఫుల్ రష్ ఉన్నారు ఫిష్ తీసుకోవడానికి. సో చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ నుంచి ఫిష్ కొనుక్కొని వెళ్తా ఉన్నారు. ఒకసారి మీ పేరండి? నా పేరు మారుతి అండి, మాది కొత్తపల్లి. చెప్పండి, ఈరోజు ఫిష్ తీసుకున్నారు ఏంటి మృగశిర కార్తీ? అంటే మృగశిర కార్తీ నాడు ఫిష్ తినాలని ఒక ఆచారం ఉంది కాబట్టి అందుకనే మేము ఫిష్ తీసుకోవడానికి వచ్చినాం. ఇదనే కాదు, ఎక్కువ డాక్టర్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫిష్ తినట్లు చికెన్, మటన్ కన్నా ఫిష్ మంచిది అంటారని మేము ఎప్పుడు ఇక్కడికి వస్తాం. వీళ్ళ షాప్ దగ్గర ఎప్పుడు ఫ్రెష్ దొరుకుతాయి. వీళ్ళు కోస్టల్ ఎప్పుడు మాకు ఫ్రెష్ గా కోసిస్తారు. లైవ్ ఫిష్ దొరుకుతుంది కాబట్టి మేము ఇప్పుడనే కాదు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఫిష్ తీసుకొని క్లీన్ చేయించుకొని వెళ్తాం. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఇది మృగశిర కార్తీ సందర్భంగా చాలా మంది జనాలు అయితే బార్లు తిరుగుతున్నారు ఈరోజు ఫిష్ తీసుకెళ్ళడానికి. సో ఇక్కడ లైవ్ ఫిష్ ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటాయి రేకుర్తి సెంటర్ లో. సో అందుకే చాలా మంది పబ్లిక్ కూడా ఎక్కువగా వస్తున్నారు. సో ఇంకెవరైనా మీరు ఫిష్ కర్రీ ఈరోజు చేసుకోకపోతే తప్పకుండా ఫిష్ తీసుకొని ఈరోజు మృగశిర కార్తీలో చేపలు తప్పకుండా తినాలి. సో మీరు కూడా తిని ఆస్వాదించండి. కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.